హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళెవరో చూస్తున్నారా? అల్లూరు మండలం మూతురాజపురం సంబంధించిన వాళ్ళు. వీళ్ళు శ్మశానం వేరే వాళ్ళు చుట్టూ మట్టి ఎత్తేసి ఆడ ఏం లేకుండా చేస్తున్నారని వాళ్ళు అందరూ వచ్చి ఈ శ్మశానం అంతా బాగా చేసుకుంటా వీళ్ళు వాళ్ళ స్థలాన్ని వాళ్ళ ఏరే వాళ్ళు ఆక్రమించుకొని మట్టి ఎత్తేసి తీసేయకుండా వాళ్ళు తీసుకుంటూ బాగా చేసుకొని ఇదంతా శుద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ స్థలంలో గ్రామానికి పురాతనం నుంచి ఇక్కడ స్థలం వీళ్ళకి ఇట్లాగే ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది కనీసం లేడీస్ కూడా వచ్చి వర్క్ చేస్తున్నారు. ఆ స్థలాన్ని వీళ్ళు ఆక్రమించుకొని ఇలా తీసేసుకుంటే వాళ్ళు మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళందరూ ఎలా చేస్తారు? అందుకని ఈరోజు వాళ్ళు వచ్చి నేను ఇంకో వీడియో కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళందరికీ ఉండేది ఒకే ప్లేస్. ఆ ప్లేస్ను కూడా ఆక్రమించేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, లేడీస్ కూడా వచ్చి వాళ్ళు దాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఇది చూడండి ఒకసారి, ఇక ఇది ఈ ప్లేసు. గ్రామస్తులందరూ వచ్చి ఒద్దిగ్గా అందరూ వీళ్ళు పని చేసుకుంటూ వీళ్ళు స్థలాన్ని ఆక్రమించుకోకుండా వేరే వాళ్ళు ఆక్రమించుకోకుండా దీన్ని ఇలా చేసుకోవటం వాళ్ళు మంచిది. గంగాధర్, ఇక్కడ ఒక అబ్బాయి మనకు తెలిసిన అబ్బాయి అన్నాడు, ఇన్ని మాట్లాడుతున్నాను. చూడండి ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ వీళ్ళను చూడండి. వీడియో కూడా ఒకసారి చూడండి. ఈ శ్మశానాన్ని పక్కన అంతా మట్టి తీసేసి ఈ స్థలాన్ని వీళ్ళకి లేకుండా చేస్తూ ఉన్నారు. అది అలా ఎందుకు చేయటం? వాళ్ళు అందరూ ఉండేది ఆ స్థలమే కదా. ఆ గ్రామస్తులు చూడు, ఇదంతా లేకపోతే వాళ్ళు చుట్టూ కరగాడు వేసుకొని ఈరోజు దీన్ని ఆక్రమించుకొని చేసుకుంటూ ఉన్నారు. ఆ ఉన్న ఒక్క స్థలం పోతే మళ్ళీ వాళ్ళు ఎలా చేయాలో చెప్పండి. ఇట్లా ఎందుకు చేయటం ఇలాగా? చూడండి, ఒక చిన్న స్థలాన్ని ఇట్లా చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా ఒక గ్రామానికి సంబంధించిన వాళ్ళు. ఎస్టీ కాలనీ, మూతురాజపురం. లేబర్ మేస్త్రి మల్లికార్జున. హాయ్ మల్లికార్జున. ఒకసారి ఎంత లొకేషన్ అంతా చూపిస్తాను. ఇదంతా పెద్ద బంతులు కూడా అయిపోయినాయి. ఇవన్నీ వాళ్ళు బాగా చేసుకోలేదు. ఈరోజు ఇవన్నీ నీట్గా చేయాలని ఈరోజు వచ్చినారు వీళ్ళు. ఊరూరు గ్రామస్తులు అందరూ వచ్చి ఇక్కడ అంతా వర్క్ దిగ్గా చేసుకుంటా బాగా చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళ లేడీస్ కూడా ఉన్నారు, లేడీస్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారా, వీళ్ళంతా వాళ్ళని వర్కర్లు. హే ప్రసాద్, ఏమన్నారైనా బాగున్నావా? నీతో ఒకరోజు దామరంలో ఒక వీడియో చేశాను, అది మీ ఫ్యామిలీతో వీడియో చేశాను. చాలా బాగుపోయింది. అది ఒక్కొక్క వీడియో వచ్చి 25K నాకు వచ్చింది. నేను ఆ రోజు థమ్సప్ ఇచ్చాను కదా. మళ్ళీ నీకు ఈసారి మళ్ళీ మీరు చెనక్కి పెడతారు కదా, ఓకే నాకు చెప్పండి. నేను రోజు మళ్ళీ ఆ రోజు కూడా నేను మళ్ళీ వస్తాను. నేను మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తాను. నాకు మంచి అది బాగా క్రెడిట్ బాగా పోయింది అది. ఓకే అన్నారైనా? ఓకే. జగన్, ఈ గ్రామానికి జగన్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్రెండ్. ఇక చూడండి ఒకసారి, రాజశేఖర్ సాంగ్స్కి చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. ఒకసారి కూడా నేను ఒక వీడియోలో కూడా మీకు చూపిస్తున్నాను.
ఆ డ్యాన్స్ అంటే ఆ రాజశేఖర్ అంటే చాలా చాలా అభిమానం. కనీసం చిన్నప్పటి నుంచి కూడా మేమందరం ఎక్కడెక్కడ ఏ మీటింగ్లు ఎక్కడ ఏ కార్యాలు జరిగినా కూడా ఆ డ్యాన్స్ సూపర్ వేస్తాడు. ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీరు జగన్ బాగున్నావా? ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ వర్క్? శ్మశానం గురించి మాట్లాడుకుంటా చేపిస్తున్నాము. ఏంది శ్మశానం ఎందుకు చేస్తున్నారు? మాకు అసలు లేదు అదానం మరి. అంటే చుట్టూ గుంతలు ఎన్ని తీసేసి మీ స్థలాన్ని ఆక్రమించుకోవటం, మరీ మీరు లేకుండా చేయటం, అలా చేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది కదా. ఎందుకంటే మనం పురాకాలం నుంచి స్థలాన్ని 52 సంవత్సరాలు మనకు ఉంది కదా. లేదు కానీ ఈ మధ్యలో మనం స్థలం అంతా పోతే మన పిల్లలు మనం ఎంత ఇబ్బందే కదా గ్రామానికి. ఇప్పుడు ముద్రా సంఘం అంటే ఎస్టీ కాలనీ అంటే చిన్న ఊరేం కాదు కదా. దాదాపు ఒకప్పుడు 300 గ్రామం ఉంది. ఈరోజు ఇప్పుడు దాదాపు 700-800 ఇల్లులు ఉన్నాయి. అంతా ఎస్టీ కాలనీ, క్యాస్ట్ కూడా లేదు. కానీ ఇట్లా చేసుకుంటే మనం ఇవి కూడా సహిస్తూ ఉండలేము కదా. దాని కొరకు మీరు ఈరోజు అంతా అడవిలో మన స్థలాన్ని మనం జాగ్రత్త చేసుకొని చుట్టూ కంచేసుకొని కంచేసుకొని మన స్థలాన్ని మనం జాగ్రత్త చేసుకొని ఒకరు వాళ్ళు ఇది చేశారని అడగకుండా మన స్థలాన్ని మనం జాగ్రత్త చేసుకొని మనకి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవటానికి. ఓకే జగన్, ఈ వీడియో జాగ్రత్తగా పంపి. నాకు పేరు జగను రాజశేఖర కొడుకుని. రాజశేఖర కొడుకు. ఓకే జగన్, నేను వీడియో తీయాలని నాకు అతను కాల్ చేశాడు. ఈరోజు గ్రామ ఫ్లాట్లో స్థలంలో శ్మశానంలో పనిచేస్తున్నాము. మన స్థలాన్ని కొంచెం ఇబ్బందికరంగా వెళ్ళిపోతూ ఉంది. ఒక చేస్తున్నాం, ఒక వీడియో తీసి మీరు మామూలుగా చూపిస్తుంటారు కదా, చూపి మీ ఛానల్లో ఒకసారి పెట్టుకో అని నాకు కాల్ చేసి చెప్పాడు. దాని కొరకు నేను ఒక వీడియో, చిన్న వీడియో, అంటే మనం ఏమో ఒకరిని నిర్దేశించేది కాదు, మంది మనం పానీయకుండా మనం. ఓకే అబ్బాయి మాస్టర్, అబ్బాయి వంట మాస్టర్ శాషయ్య ఇదో. హాయ్ ప్రసాద్, హాయ్ ప్రసాద్, బాగున్నావా? ఏంటి అసలు మనది ఏంది వర్క్? మూత్ర సంఘానికి మన శ్మశానం ఉంది కదా ఇక్కడ. అసలు ఏంటి మన శ్మశానం సమస్య? అసలు ఏంది ప్రాబ్లం, ఎలా వచ్చింది, ఏం జరుగుతుంది? అంతా వేరే వాళ్ళకి పట్టాలు ఇచ్చేస్తున్నాయి 11లో. అది ప్రాబ్లంలో ఉన్నందువల్ల మనకి కలిసికట్టుగా చేసుకుని మన స్థలాన్ని వేరే వాళ్ళకి అధికారులతో మాట్లాడి మనం హక్కుగా 100 సంవత్సరాల నుంచి మందే గ్రామంకు సంబంధించి మనకి పుట్టిన కాడి నుంచి శ్మశానం మందే. కానీ ఈరోజు 11లో ఇదేదో ఖాళీ భూమి చూపించినందువల్ల వేరే వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగి మనకి కొంచెం మన ప్లాట్లు అనివార్యంగా ఉండడం వల్ల గ్రామస్తులంతా కలిసిమెలిసి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని అంటే మన పొలాన్ని మనకి వేరే వాళ్ళకి తీసుకోకుండా మన చుట్టుగా కంచేసుకోవటం కానీ చేసుకొని మన స్థలాన్ని వాళ్ళు తీసుకుని వీళ్ళు తీసుకుని అనేది కాకుండా మన స్థలం వేరే వాళ్ళకి పోకుండా మన స్థలం అనేది ఉంది కాబట్టి ఆ స్థలాన్ని మనకి ఉండాలా, మనం ఏర్పాటు చేసుకోవాలి, మనది ఉండాలా. అందరం కలిసిమెలిసి అందరూ ఒద్దిగ్గా వెళ్ళి అందరూ పని చేసుకొని మన దాన్ని మనం ఉంచుకుందామనే భావంతో ఈరోజు మన వాళ్ళు అందరూ వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. చంద్రవాళ్ళు కలిసాను నేను కూడా నీతోటే. ఓకే సర్పంచ్ చూడండి ఒకసారి.